వెల్కమ్ టు క్రేజీ కిచెన్ బై అపర్ణ. ఫస్ట్ 1 kg చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో ఇవాళ చూద్దాము. 1 kg చికెన్ని బాగా వాష్ చేసి నీట్గా దాంట్లో తగినంత ఉప్పు, 1.5 స్పూను కారము, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. చికెన్ కర్రీకి ఒక చిన్న చిట్కా చెప్తాను, వినండి. పొయ్యి మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పట్ట, లవంగ, యాలకులు వేసి రోట్లో దంచేస్తే ఎట్లాంటి చికెన్ కర్రీ కూడా డాబా స్టైల్, హోటల్ స్టైల్ ఎందుకు పనికిరాదు, అంత రుచిగా ఉంది. ఈ విధంగా మెత్తగా దంచి పక్కన పెట్టండి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలి. ఒక 100 గ్రాముల నూనె పోస్తున్నాను. కేజీ చికెన్కి నూనె పోసుకొని వేడెక్కాక జీలకర్ర వేసి తర్వాత 1 కప్పు ఎర్రగడ్డలు, 1 కరివేపాకు మట్ట బాగా రోస్ట్ అయ్యాక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఎర్రగడ్డలు కొంచెం మెత్తబడగానే 4 జీడిపప్పు ముక్కలు బాగా పెద్ద ఒక 2 ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తబడగానే వేరుగా ప్లేట్లోకి తీసి, కూరలో ఎక్కువగా ఎర్రగడ్డలు, టమాటాలు తొలకలు తగిలితే చాలా వరకు పక్కన పెడతారు. కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసి మిక్సీ బట్టి 2 పచ్చిమిరపకాయల తరుగు చీలికలు వేసాక 1 స్పూన్ అల్లం పేస్ట్, ఎర్రగడ్డ, టమాటా పేస్ట్ వేసి బాగా ఫ్రైగా ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఈ విధంగా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వేసి మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి చికెన్లోకి 1 స్పూను కారం, లైట్గా ఉప్పు, 1 స్పూన్ కళ్ళు ఉప్పు. నేనైతే కళ్ళు ఉప్పు యూజ్ చేస్తాను, హెల్త్కి మంచిదని. ఈ విధంగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఈ విధంగా వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు అలా ఉండిస్తే చికెన్లో నీళ్ళన్నీ పైకి వస్తాయి. అది వెళ్ళిపోద్దేమో. విధంగా ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుంది. దాంట్లో నేను ఇందా చెప్పినట్టు రోట్లో దంచిన మసాలా పొడి వేసేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి మూత పెట్టి. కోడి కూర, రాగి సంగటి లాగిచ్చేయండి ఫ్రెండ్స్. మీరు కానీ చేసుకొని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రేజీ ఫుడ్స్.